శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి మహేష్ బాబు గారిది 29th మూవీ సందర్భంగా రాజమౌళి గారు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి సంబంధించి ఇప్పుడే పాసులకి సంబంధించి కొత్త ప్లాన్స్, పాస్పోర్ట్లని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ముందే రిలీజ్ చేయడం, ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. దీనిపైన అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి ప్రీవియస్ జరిగినవి ఇన్సిడెంట్సే కారణం అంటారా? ఈ ఈవెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా బాగుంది, పకడ్బందీగా ఉంది. అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సూచన చేసింది. ఏ కార్యక్రమంలోనైనా, అంటే ఇంత పెద్ద మెగా ఈవెంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇంకొకసారి ఇట్లాంటి వాటికి అనుమతి ఇవ్వము అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇది అసలు ఎప్పుడో చేయాల్సింది ఇది. అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే, అందరూ రాకండి, పాసులు ఇచ్చాం, ఆన్లైన్లో పాసులు అమ్ముతారని ఏవో రకరకాల వదంతులు పుట్టిస్తారు కదా. మహేష్ బాబుకి ఇటుపక్క రాజమౌళి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంతవరకు సినిమా రాలా. ఈ ఇద్దరు కాంబినేషన్లో సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉంటాయి. అటు రాజమౌళికి బాగా అభిమానులు ఉన్నారు, ఇటు మహేష్ బాబుకి అభిమానులు ఉన్నారు. ఈ ఇద్దరు అభిమానులు కలిసేసరికి అది ఒక రకమైన మెగా ఈవెంట్ కంటే మించిన మెగా ఈవెంట్ అవ్వబోతుంది. అందుకని ఏం చేశారంటే, మేము ఆన్లైన్లో పాసులు అమ్మట్లేదు, మేము ఇచ్చే పాసుల పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ ప్రకారంగా చూసుకొని మీరు అక్కడికి రండి అని ఒకటి. రెండోది ఏంటి అంటే, దీనికి 18 సంవత్సరాల లోపు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అర్హులు కాదు అని ఇచ్చారు. అంటే మనకి 18 సంవత్సరాలు పైబడితే వాళ్ళు మేజర్లు, 60 years లోపు వాళ్ళు మాత్రమే దీనికి పనికొస్తారు. 60 years దాటితే ఏంటంటే మనకు వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారు. అందుకోసం ఏంటి అంటే ఈ ఈవెంట్లో ఇలా పెట్టారు. ఇది కూడా చాలా మంచి విషయం. సరే, ఈ రెండు ఇలా చేస్తూ ఇంకొకటి ఏం చేశారంటే, రాలేని వాళ్ళు బాధపడకుండా ఉండాలని జియో హాట్ స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. పైగా దీనిలో ఏమేం చేయబోతున్నారో కొన్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఇక సో అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఉత్కంఠత రేపి ఈ ఈవెంట్లోనే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ తీసుకురావటం వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఈవెంట్ జరగాలి, అనవసరమైన హైప్ లేకోకుండా సక్సెస్ చేసుకుందాము అనుకుంటున్నారు. వీటన్నిటికీ వెనకమాల ఒకటే ఉన్నది ఏంటి అంటే, పోలీసులు హెచ్చరికని వాళ్ళు తూచా పాటిస్తున్నారని అర్థం. ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు జరిగిన వాటిలో దెబ్బలు తగలటాలు, కొంతమంది చచ్చిపోవటాలు, ఇప్పుడు మొన్న విజయ్ది మనం రీసెంట్గా చూసాం. అది మామూలు ఇది కానే కాదు. అసలు ఇట్లాంటివి జరగాల? అసలు వాంఛనీయమైన విషయాలు ఇవి. ఈ అవాంఛనీయమైన విషయాలు జరగకుండా చేసుకోవడం చాలా అవసరము అని ఫీల్ అవుతున్నారు. ఇది ఒక రకంగా ప్రజల పట్ల బాధ్యతే. ఇప్పుడు అభిమానులకి అభిమానం ఉంటుంది, కాదని ఎవ్వరు అనట్లేదు. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు పోలీసులు ఈ విషయం చెప్పటం అంటే, గవర్నమెంటు దగ్గర నుంచి పోలీసులకి ఆదేశాలు వస్తేనో, లేకపోతే పోలీసులే శాంతి భద్రతలు మా అంశం కాబట్టి అలా అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా ఇట్లాంటి జరిగినప్పుడు నష్టపరిహారాలు ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వాలకి, అది ప్రభుత్వాల మీద భారము. అలాగే కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అవసరం అసలు మనలాంటి వాళ్ళు అయితే ఏం చెప్తున్నారు? ఇప్పుడు పోయినసారి మొన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఎన్టీఆర్ పైన అంత అభిమానం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఆయన చూసుకోలేని కండిషన్లో ఉన్నాడా? లేడు కదా. ఎందుకు మీకు ఇంత ఇది? ముందు మీ సంగతి మీరు చూసుకోండి, మీ బాధ్యతల్లో మీరు ఉండండి, మీ కుటుంబాలతో మీరు ఉండండి అని చెప్పాం. అది చాలా మందికి నచ్చపోవచ్చు, కానీ అది వాస్తవం.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, మహేష్ బాబు కోసం వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, రాజమౌళి గారి కోసం ఆయన ఒక మంచి డైరెక్టర్ కాబట్టి బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు చాలామంది ఉంటారు, చూసుకుంటారు. మన దేశంలో హీరో వర్షిప్ ఎక్కువ, వ్యక్తిగత ఆరాధ్యం ఎక్కువ అనమాట, ఆరాధించడం ఎక్కువ. అది కొన్ని కొన్ని దేశాల్లో చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే అసలు ఉండదని కాదు, అంటే ఇట్లా గుడ్డి ఆరాధన ఉండదు. అంటే మనము ఎవరినైనా ఫాలో అవుతున్నామా అంటే వాళ్ళని అనుసరిస్తున్నామా అనుకరిస్తున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిదానికి ఒక బౌండరీస్ ఉంటాయి అని చెప్పదలుచుకున్నారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పొలోమని వెళ్ళిపోయి అక్కడ లాఠీ చార్జీ చేసి లేదు అనుకుంటే తొక్కిసలాటలు జరిగి ఇవన్నీ అవసరంలా, నీట్గా మన ఇంట్లో మనం కూర్చొని చూడొచ్చు. పైగా అక్కడికి వెళ్తే కరెక్ట్గా ప్రోగ్రామ్ సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇంత ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి, ఇంత దూరాభారం అక్కడ దాకా వెళ్ళి అక్కడ కనిపిస్తుందో కూడా సరిగ్గా తెలియదు. అదే ఇంట్లో అనుకోండి హాయిగా టీవీలో చూసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆలోచన చేశారు రాజమౌళి అని అనిపిస్తుంది. ఏదైనా ఆయన ప్లానింగ్ సూపర్. రైట్ మేడం, థ్యాంక్ యూ.